ఈ మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ చాలామంది రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కానీ క్రిటిక్స్ కానీ ఇది టెక్నికల్గా గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉంది అని ఎక్స్ప్రెస్ చేశారు. సినిమా చూసిన తర్వాత మాత్రం నాకు అభిప్రాయం కలగలేదు. నేను ఎందుకు ఇలా ఒపైన్ అవుతున్నాను అనే దాని మీద ఒక 3 పార్ట్ వీడియో సిరీస్ చేశాను. డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని అనలైజ్ చేస్తూ, ఒకటి స్క్రిప్ట్, రెండోది ప్రొడక్షన్ డిజైన్, మూడోది సినిమాటోగ్రఫీ. ఈ పర్టికులర్ వీడియోలో నేను సినిమాటోగ్రఫీ ఆఫ్ ఆర్ఆర్ఆర్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. సినిమాటోగ్రఫీని అనలైజ్ చేయాలంటే చాలా ఫుటేజ్ కావాలి దానికి. ఆ ఫుటేజ్ని చూస్తూ మాట్లాడుకోవాలి కాబట్టి, అండ్ నాకు ఆ సినిమా ఫుటేజ్ యాక్సెసిబిలిటీ లేదు. సో నేను ఏదన్నా కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ట్రైలర్లో ఒక షాట్ని తీసుకుని ఉదాహరిస్తాను. అండ్ ఎక్కడెక్కడైతే నేను షార్ట్ కమింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నానో దానికి ఒక ఆల్టర్నేటివ్ కూడా ప్రపోజ్ చేస్తాను. అండ్ అగైన్ నేను చెప్పే ఆల్టర్నేటివ్ అనేది ఒక 100% రూల్లా కాదు. దెర్ ఆర్ నో రూల్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దట్స్ నాట్ ద ఓన్లీ వే యాజ్ వెల్. ఒక 100 డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చు దానికి. నేను అందులో ఒకటి సజెస్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ అ టైమ్ కన్స్ట్రెయింట్. అండ్ దట్స్ నాట్ ద ఓన్లీ వే టు డూ ఇట్. సినిమా ఒక 2 గంటలు చూసి వచ్చాం, అసలు సినిమా అద్భుతంగా ఉంది, ఎందుకు ఎంత డీప్గా అనాలిసిస్ చేయడం ఇవన్నీ అనుకుంటే, రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమా అంటే ఆర్ట్ అండ్ కామర్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, బట్ ఆర్ట్ షుడ్ లీడ్ ద కామర్స్ అని. సో ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. సో మనం సినిమాటోగ్రఫీని చర్చించుకోవాలి అంటే ఒక 4 విభాగాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంపోజిషన్, రెండోది లైటింగ్, మూడోది స్టేజింగ్ అండ్ బ్లాకింగ్, అండ్ 4వది కెమెరా మూవ్మెంట్. సో ఫస్ట్ కాంపోజిషన్ వచ్చేసి, ఈ విభాగం మాత్రం నాకు చాలా బేసిక్గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే సెంటర్ ఫ్రేమింగ్ చేశారు, లేకపోతే రూల్ ఆఫ్ థర్డ్స్ వాడారు. ఒకవేళ ఫ్రేమ్లో 2 ఉంటే అటొకరిని పెట్టారు. దిస్ ఈజ్ వెరీ బేసిక్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ హౌ టు మేక్ అ పర్టికులర్ షాట్ ఇంట్రెస్టింగ్. చాలామంది డీపీస్ వాడే ఒక కామన్ ప్రిన్సిపల్. అగైన్ నేను ముందు చెప్పినట్టు నేను సజెస్ట్ చేసే ఆల్టర్నేటివ్స్ అవి మాత్రమే ఆప్షన్స్ కాదు. దెర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్. టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను కేవలం ఏదో ఒక్కటి ఉదాహరిస్తున్నాను. సో వన్ ఇంట్రెస్టింగ్ టూల్ పీపుల్ ఎంప్లాయ్ ఇస్ గోల్డెన్ రేషియో. సో దిస్ ఈజ్ వన్ వే టు బెటర్ కంపోజ్ యువర్ షాట్స్. ఈ గోల్డెన్ రేషియో అనేది సినిమాటోగ్రాఫర్స్ మోస్ట్లీ పాత పెయింటింగ్స్ నుంచి తీసుకున్నారు. బట్ అగైన్ దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఆర్ట్, బికాజ్ నేచర్లో సహజంగా ఎగ్జిస్ట్ అవుద్ది కాబట్టి హ్యూమన్ ఐ ఈజ్ సబ్కాన్షియస్లీ కేపబుల్ ఆఫ్ రికగ్నైజింగ్ ఇట్. ఈవెన్ దో గోల్డెన్ రేషియో అంటే ఏంటో తెలియకపోయినా కూడా హ్యూమన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రికగ్నైజింగ్ దాట్. ఈ షాట్ బాగుంది అని చెప్పగలరు. ఎందుకు బాగుంది అని అడిగితే అందరూ చెప్పలేకపోవచ్చు, కానీ బాగుందా లేదో చెప్పేయగలరు. అండ్ ఇఫ్ యూఆర్ అ నెక్స్ట్ లెవెల్ జీనియస్, మేబీ యూ కెన్ ఎంప్లాయ్ ఆ గోల్డెన్ రేషియో లోపల ఇంకో గోల్డెన్ రేషియో, దాని లోపల ఇంకో గోల్డెన్ రేషియో కూడా పెట్టచ్చు. బట్ అగైన్ దట్స్ సమ్ నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఎట్ వర్క్. సో కాంపోజిషన్లో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి బ్యాలెన్స్. నాకు సినిమా చూస్తున్నంతసేపు మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఫెల్ట్ ఇంబ్యాలెన్స్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ చూడండి, ఇందులో మన అటెన్షన్ లీడ్ యాక్టర్స్ మీద ఉంటుంది ఈ ఫ్రేమ్లో. సో అది ఆల్మోస్ట్ ఒక రైట్ 1/3 ఇష్ ఏరియా దగ్గర ఉంది. అండ్ ఈ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఫీల్స్ ఎంప్టీ. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చూడండి, ఇందులో మన అటెన్షన్ మొత్తం ఈ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్, ఈ లెఫ్ట్ 1/3 ఆఫ్ ద ఫ్రేమ్ దగ్గర ఉంది. ఆ రైట్ సైడ్ ఎస్పెషల్లీ ఆ టాప్ కార్నర్ అంతా ఇట్ ఫీల్స్ బ్లాండ్, అక్కడ అటెన్షన్ పెట్టడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూడండి, ఇక్కడ కూడా మన అటెన్షన్ అనేది లెఫ్ట్ 1/3 ఇష్ దగ్గర ఉంది. అండ్ రైట్ టాప్ కార్నర్ ఆఫ్ ద ఫ్రేమ్ ఫీల్స్ ఎంప్టీ. సో ఈ టైప్ ఆఫ్ షార్ట్స్ ఆర్ కాల్డ్ ఇంబ్యాలెన్స్డ్. ఒకవైపే మన అటెన్షన్ మొత్తం తీసుకుంటుంది, ఇంకోవైపు తీసుకోదు. ఇలాంటివి నేను చాలా చోట్ల చూసాను సినిమా థియేటర్లో. సో ఇప్పుడు మనం కొన్ని వెల్ బ్యాలెన్స్డ్ షార్ట్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, దిస్ ఈజ్ అ వెల్ బ్యాలెన్స్డ్ షాట్. ఎందుకంటే మన అటెన్షన్ యాక్టర్స్ ఫేస్ మీదకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి యాక్టర్స్ ఫేస్ ఎంత దూరంలో అయితే ఉందో, ఈ వాళ్ళు పడుకున్న ఐస్ మీద క్రాక్ కూడా ఆల్మోస్ట్ అంతే దూరంలో ఆపోజిట్ సైడ్లో ఉంది. సో ఈ రెండు దే బ్యాలెన్స్ ఈచ్ అదర్ అవుట్. అండ్ ఈ షాట్ చూడండి, సో ఇక్కడ మన ఫోర్గ్రౌండ్లో ఉన్న యాక్టర్ మీదకి అటెన్షన్ వెళ్తుంది ఆ రైట్ సైడ్ 1/3లో, కానీ అదే లెఫ్ట్ సైడ్ 1/3లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లు
దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే కనుక ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ చెక్క ఇల్లు ఈ రైట్ సైడ్ ఉన్న మిగతా 2 ఇళ్ళలాగా ఉంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఇంబ్యాలెన్స్ షాట్. సో బ్యాలెన్స్ అంటే అన్నిసార్లు ఇక్కడొకటి పెడితే అక్కడొకటి పెట్టడం కాదు. ఇట్స్ నాట్ రియలీ అ సైన్స్, ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్. సో ఇప్పుడు ఈ షాట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ బ్యాలెన్స్ షాట్. మన అటెన్షన్ మొత్తం శాండ్రా బుల్లక్ మీదకి వెళ్తున్నప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నదంతా ఒక రకమైన సర్క్యులర్ ఫ్రేమింగ్ లాగా ఉంది. అది లైక్ మన అటెన్షన్ మొత్తాన్ని ఆ సెంటర్ ఆఫ్ ద సర్కిల్లోకి డైరెక్ట్ చేస్తుంది అది. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఈ బ్యాలెన్సింగ్ షాట్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్ ఫామ్ దాన్ అ మ్యాథమెటికల్, ఇట్స్ నాట్ అ మెకానిస్టిక్ ప్రాసెస్. డస్ దిస్ ఇమేజ్ లుక్ గుడ్, ఈస్ దిస్ వెల్ బ్యాలెన్స్డ్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అన్ ఆర్టిస్టిక్ ఐ. సో సినిమా చూసినంతసేపు మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఇట్ ఫెల్ట్ ఇంబ్యాలెన్స్డ్. ఒకవైపు ఇట్ ఫెల్ట్ దేర్ వాజ్ మోర్ గ్రావిటీ టువర్డ్స్ వన్ సైడ్ దాన్ ది అదర్. ఇక సెకండ్, లైటింగ్. నేను సినిమా చూస్తున్నంతసేపు నాకు మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ లైటింగ్ నాకు మోనోటనస్గా అనిపించింది. నాకు ఎవరు గ్యాప్ చేశారో తెలీదు, బట్ నాకు అనిపించిన అభిప్రాయం చెప్తున్నాను. సో చాలా వరకు ఇట్ ఫెల్ట్ లైక్ ఒక సాఫ్ట్ డిఫ్యూజ్ లైటింగ్ లాగా అనిపించింది చాలాసార్లు, చాలా సిచ్యువేషన్స్లో. సినిమాటోగ్రఫీ అనేది ఇట్ షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ పీపుల్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్, రైట్? వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్స్ రాజర్ డీకన్స్ కోట్ ఒకటి చెప్తాను: పీపుల్ కన్ఫ్యూజ్ ప్రెటీ విత్ గుడ్ సినిమాటోగ్రఫీ. సో బట్ ఎనీవే, ఇది చాలా చిన్న విషయం, సో ఐ విల్ లెట్ ఇట్ పాస్. మేబీ దే వాంటెడ్ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్ టు లుక్ గుడ్, బికాస్ రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు లార్జర్ దెన్ లైఫ్ టైప్లో నాకు ఇష్టం అని చెప్పి. సో మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ దాట్ లుక్. బట్ దెన్ నాకు చాలా షార్ట్స్లో హైలైట్స్ అన్నీ బ్లోన్ అవుట్ అయిపోయినట్టు అనిపించినాయి. ఎస్పెషల్లీ స్కై ఉంటే మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు హైలైట్లో డీటెయిల్ అనేది లేదు. సో హైలైట్స్ అనే కాదు, చాలా చోట్ల నాకు వీళ్ళు మిడ్ టోన్స్ని ప్రయారిటైజ్ చేసినట్టు అనిపిస్తుంది. షాడోస్ కూడా చాలా చోట్ల క్రష్ అయిపోవడం చూసాం బిగ్ స్క్రీన్లో. దే సే a picture is worth 1,000 words. So if 60% of your frame is empty, so 600 words out of 1,000 are blank, then that's not telling a very good story. But anyway, so నాకు వీళ్ళు ఏ కెమెరాతో తీసారో తెలీదు, బట్ అజ్యూమింగ్ ఇట్స్ అలెక్సా, I think it has about 14 stops of dynamic range if I'm not wrong. సో ఆ 11 to 14 గ్యామెట్లో పడే ఏ హైలైటు నాకు ప్రిజర్వ్ అయినట్టు అనిపించలేదు ఎక్కడ. సో మేబీ వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చి చేయలేకపోయారో అనుకున్న సెట్లో. ఐ డోంట్ నో వై దే కుడెంట్ రిప్లేస్ స్కై ఇన్ ద పోస్ట్. ఇన్ఫ్యాక్ట్ నాకు అజయ్ దేవ్గన్ గారి షాట్లో ఒక దాంట్లో రిప్లేస్ చేసినట్టు అనిపించింది స్కైని. మరి మిగతా చోట్ల ఎందుకు వదిలేశారనేది నాకు అర్థం కాల. కొన్ని సినిమాల్లో కొన్నిసార్లు డైరెక్టర్స్ గో ఫర్ దట్ రియలిస్టిక్ ఫీల్, ఆ రా రియలిజం కోసం వెళ్తారు. బట్ కమ్ ఆన్, వీఆర్ ఫార్ ఫ్రమ్ రియలిజం హియర్. బట్ ఎనీవే, మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఆస్పెక్ట్, స్టేజింగ్ అండ్ బ్లాకింగ్. నేను RRR చూస్తున్నంతసేపు నాకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ లైక్ స్టాండర్డ్ కవరేజ్. అంటే ఇప్పుడు ఒక సీన్లో 5 ఉంటే ఒక మాస్టర్ షాట్, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఒక సింగిల్ షాట్. దట్ ఈస్ బేసిక్ వీడియో కవరేజ్, దట్స్ నాట్ సినిమా. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అన్నట్టు దట్ ఈస్ జస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పీపుల్ టాకింగ్, దట్స్ నాట్ సినిమా. సో అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరు మాట్లాడతారో వాళ్ళ మీద ఒక కెమెరా పెడతాం, అందరూ ఉంటే అందరినీ కెమెరాలో పెడతాం. దట్ ఈస్ బేసిక్, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ టు ఇట్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కెమెరా పెడితే దెర్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ అటెన్షన్. ఆడియన్స్ ఒక్కదాని మీదే ఫోకస్ చేయగలరు ఆ టైంలో, అండ్ దట్స్ వెరీ ఈజీలీ దే కుడ్ గెట్ బోర్డ్. ఈ ప్రాబ్లమ్కి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్, అగైన్ నేను ముందు నుంచి చెప్తున్నట్టే, ఇది కేవలం ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే. ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఒక సొల్యూషన్ ఏంటంటే గివింగ్ ఆడియన్స్ మల్టిపుల్ పాయింట్స్ టు ఫోకస్ ఆన్ స్క్రీన్. ఈ టెక్నిక్లో అకిరా కురోసావా మాస్టర్. ఆయన చాలా సినిమాల్లో విత్ కేర్ఫుల్ స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ స్క్రీన్ మీద డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ని వాడి విజువల్గా స్టోరీ చెప్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్లో ఏమీ చెప్పకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా, ఈ జస్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ యాక్టర్స్ ద్వారా సీన్లో ఉన్న పవర్ డైనామిక్స్ని కమ్యూనికేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్లో వితౌట్ అ డైలాగ్ మనకి ఈజీగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఉన్న క్యారెక్టర్స్ కంటే ఈ సెంటర్లో ఉన్న క్యారెక్టర్ హీ ఫీల్స్ పవర్లెస్.
ఆ విషయం మనకి వితౌట్ అ సింగిల్ వర్డ్ ఆఫ్ డైలాగ్ కమ్యూనికేట్ చేశారు. నౌ దాట్ ఈస్ గుడ్ స్టోరీ టెల్లింగ్. అకిరా కురోసావా చేసిన చాలా సినిమాల్లో మనకి ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్ త్రూ జియోమెట్రికల్ షేప్స్ ఆన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ ఫోర్ట్రెస్లో చాలా ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. 7 Samuraiలోనేమో సర్కిల్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ 7 కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఎఫెక్టివ్ వే టు కమ్యూనికేట్ ద పవర్ డైనామిక్స్ ఆఫ్ యూర్ క్యారెక్టర్స్ యూజింగ్ స్టేజింగ్ అండ్ బ్లాకింగ్. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్, దీనికి కెమెరా మూవ్మెంట్ యాడ్ చేయొచ్చు. విచ్ బ్రింగ్స్ మీ టు మై 4th పాయింట్, కెమెరా మూవ్మెంట్. ఒక్కసారి ఈ షాట్ చూడండి. సో ఈ షాట్ ఎందుకు స్పెషల్ అంటే, మనం లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ మూసేసి చూస్తే అది ఒక స్టోరీ చెప్తుంది. అదే మనం రైట్ హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ మూసేసి చూస్తే అది ఇంకో కాంప్లిమెంటరీ స్టోరీ చెప్తుంది. సో ఒకే షాట్ రైట్ హాఫ్లో ఒక స్టోరీ చెప్తుంది, లెఫ్ట్ హాఫ్లో ఇంకో స్టోరీ చెప్తుంది. సో వెన్ యూ గివ్ ఆడియన్స్ మల్టిపుల్ పాయింట్స్ టు ఫోకస్ ఆన్, ఇట్ కీప్స్ ద ఆడియన్స్ మోర్ ఎంగేజ్డ్. అండ్ అందుకే ఆ షాట్లో ఒక్క డైలాగ్ లేకపోయినా, ఆ క్యారెక్టర్స్ గురించి మనకి ఏమీ తెలియకపోయినా, వీఆర్ స్టిల్ ఎంగేజ్డ్ ఇన్ దట్ షాట్. అండ్ ఆర్ఆర్ఆర్లో నాకు కెమెరా మూవ్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ పాయింట్లెస్. అసలు ఆ కెమెరా అటు ఎందుకు మూవ్ అవుతుంది అనేదానికి నాకు ఒక రీజను బేసిస్ ఉన్నట్టు అనిపించలా. కెమెరా మూవ్మెంట్ అనేది ఇట్ బికేమ్ లైక్ అ పంచింగ్ బ్యాగ్ ఫర్ ఆల్ ది యాక్షన్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. అంటే అసలు యాక్టర్స్ ఇలా స్లో మోషన్లో జంప్ చేస్తున్నారు, దాన్ని క్యాప్చర్ చేయాలి, సో ఇటు మూవ్ చేస్తే బాగుంటుంది, నేను కూడా ఇటు మూవ్ చేస్తా అన్నట్టు ఉంది అది. ఓ అండ్ ఆల్సో బై ద వే, ఫన్ ఫ్యాక్ట్, ఈ పర్టికులర్ సీన్లో వాళ్ళు రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నారు స్క్రీన్ మీద. యూజువలీ, అగైన్ దిస్ ఇస్ నాట్ అ రూల్, యూజువల్గా క్యారెక్టర్ ఒక మంచి పని చేస్తుంటే లేదా ఒక పాజిటివ్ జర్నీ వైపు వెళ్తుంటే యూజువలీ స్క్రీన్ మీద లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నట్టు చూపిస్తారు. అదే క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్స్లోనో లేకపోతే ఒక నెగిటివ్గా ఏమైనా చేస్తుంటే క్యారెక్టర్ యొక్క మూవ్మెంట్ రైట్ టు లెఫ్ట్ ఇస్తారు. Apparently there is some basis to it, like how humans read something moving from right to left and how we read something left to right. ఒక పుస్తకం చదివేటప్పుడు లెఫ్ట్ టు రైట్ చదువుకుంటూ వెళ్తాం కదా. సో apparently it's got something to do with how we process information subconsciously. But anyway, sorry I digress. Coming back, సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఒక స్టాటిక్ ఫ్రేమ్లోనో ఒక మూవింగ్ ఫ్రేమ్లోనో ఒక సింగిల్ షాట్లో మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ఫోకస్ అనేది ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్లో మల్టిపుల్ షాట్స్ ఉన్నప్పుడు ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఇవ్వలేకపోవడం అనేది అంతే పెద్ద డిజాస్టర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఈ ఆర్ఆర్ఆర్ మూవీలో అన్ని విభాగాలకి కొన్ని మార్కులు ఇవ్వాలంటే, ఇన్ మై హంబల్ ఒపీనియన్, నేను సినిమాటోగ్రఫీకి అన్నిటికంటే తక్కువ మార్కులు ఇస్తాను. సినిమాటోగ్రఫీలో కూడా నేను ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్కి ఇంకొంచెం తక్కువ మార్కులు ఇస్తాను. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ డిసెంగేజింగ్. ఇప్పుడు నా దగ్గర ఫుటేజ్ లేదు, సో నేను క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, కానీ థియేటర్లో చూసినప్పుడు ఇప్పుడు ఈ ఫ్రేమ్లో నా ఫోకస్ ఈ రైట్ సైడ్ 1/3 దగ్గర ఉందనుకోండి. నెక్స్ట్ కట్ అయితే నా అటెన్షను ఆ లెఫ్ట్ 1/3కి వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కట్ అయితే ఈసారి ఇంకెక్కడో ఉంది అటెన్షన్ అనేది. సో మల్టిపుల్ షాట్స్ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్లో అటెన్షన్ అనేది స్క్రీన్లో ఒకవైపు వెళ్తుంది, తర్వాత షాట్లో ఇంకెక్కడో చూస్తున్నా, ఆ తర్వాత షాట్లో ఇంకో కింద ఎక్కడో చూస్తున్నా, తర్వాత టాప్ రైట్ కార్నర్. అసలు ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇట్ వాజ్ డిసెంగేజింగ్. సో నౌ లెట్స్ అనలైజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అనేది యాక్షన్ సీక్వెన్సెస్లో ఫ్రేమింగ్ అర్థం చేసుకోవడానికి ఇట్స్ అ మాస్టర్ క్లాస్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ షాట్ చూడండి, ఇక్కడ మన అటెన్షన్ మ్యాక్స్ మీద ఉంది, ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్లో. అతను పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేటప్పుడు వెనకాల వార్ బాయ్స్ చేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా అటెన్షన్ సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్లోనే ఉంది. సో నా సెంటర్ ఆఫ్ అటెన్షన్ అనేది మారలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షాట్ చూడండి, ఇక్కడ నా అటెన్షన్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది విత్ మ్యాక్స్. కట్ చేస్తే
నెక్స్ట్ షాట్ కరెక్ట్గా ఇదివరకు నా అటెన్షన్ ఎక్కడుందో అక్కడి నుంచే పికప్ అయింది. అండ్ దీని నెక్స్ట్ షాట్, థర్డ్ షాట్, ఇప్పుడు నా సెకండ్ షాట్ ఎక్కడికైతే నా అటెన్షన్ని తీసుకెళ్ళి వదులుద్దో అక్కడి నుంచి అది స్టార్ట్ అవుద్ది. ప్రతి షాట్ దాని ముందు షాట్లో అటెన్షన్ ఏ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్లో ఉందో తీసుకుని దాని నెక్స్ట్ షాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో దానికి అందచేస్తుంది. నౌ దాట్ ఈజ్ మాస్టరీ, దాట్ ఈజ్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్. ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు మాత్రం ఇఫ్ యువర్ అటెన్షన్ ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, it is really disengaging. Anyway, let's conclude the video with one of my favorite quotes from Alexander McKendrick. What a film director really directs is audience's attention. Thank you.